హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే రోజు ఉదయాన్నే తీస్తున్న వీడియో అన్నమాట ఇది. ఇప్పుడు టైం అయితే 5:30 దాటింది, 6 అవుతుంది. ఇప్పుడే తెల్లవారుతుంది అన్నమాట. చక్కగా బయట కడిగి ముగ్గులైతే వేసుకున్నాను. ఇప్పుడే తెల్లవారుతుంది. సండే కదా, కాసేపు పడుకోవచ్చు అనుకుంటారు మీరు, కానీ మా వాళ్ళ క్యారేజీ పెట్టాలి మా ఆయనకి. ఇంకా పడుకున్నంత మాత్రాన పనులు ఆగిపోతాయి కదా, అందుకని లేచాను వెంటనే. నాతో పాటు బ్లాకీ గాడు కూడా. పిల్లలన్నీ వదిలేస్తారేమో, ఇది మటుకు నన్ను వదలదు. బ్లాకీ, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ముగ్గు వేశాను ఇప్పుడే. మా ఆయన ఇప్పుడే లేచినట్టున్నాడు. ఇంక వెంటనే టీ పెట్టి ఇచ్చేసి వంట పని అనేది స్టార్ట్ చేస్తాను. బాబా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పెడుతున్నా. నువ్వు ఈ మాట అంటావని అనుకున్నాను నేను. లవంగాలు ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసి బియ్యం అయితే కడిగి నానబెట్టేసాను. వండాలి కదా, వెంటనే కొంచెం చింతపండు నానబెట్టాను. నైట్ మిగిలిన అన్నం. నైట్ ఏం గిన్నెలు. పొద్దున్నే టీ పెట్టుకుంటాం కదా, పాల కోసం ఈ వెయిటింగ్ అన్నమాట. కేంద్రంలో పాలు తెచ్చి తోడు పెట్టాను, చూడండి ఎంత గట్టిగా తోడుకుందో. ఇప్పటి వరకు ఫ్రెష్గానే దొరుకుతున్నాయి, తర్వాత ఎలా ఉంటాయి చెప్పలేం కాదు. మేగడ కూడా బాగా కట్టిద్ది అనమాట. ఉండండి రాక్షసులారా. ఇదిగోండి, నైట్ 10:30 వరకు కూర్చొని ఈ ఎండు చేపలు ఉంటాయి కదా, మెత్తాళ్ళు అంటారా, అవి శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నాను. మా ఆయనకి ఇష్టం, వండమని గొడవ చేస్తున్నాడు 2 రోజుల నుంచి. కొంచెం వేడి చేస్తా ఉండండి పాలు. ఉండరా కాసేపు కూడా. అన్నం చూడండి ఎట్లా చేశారు గలీజ్గా. రాత్రి పాలు మొత్తం తోడేసావా? లేదా అన్నీ తోడు పెట్టేసాను. ప్యాకెట్ పాలు, టీ మడి ప్యాకెట్ పేరు పెట్టి. కానీ కేంద్రం పాలే బాగుంటాయి. టీకి ఒకసారి పెట్టుకుంటే ట్రై చేయండి, సూపర్ టేస్ట్. బెల్లం వేస్తానంటే మర్చిపోయానుగా, షుగర్ వేస్తున్నావు. రేపు నుంచి బెల్లం వేయి. తాగిందాక ఒక గోల. తాగి చూడండి ఎలా పడుకున్నాయో. ఆడుకుంటుంది. వైట్ గాడు బాగా ఆడతాడు. కొంచెం హెల్ప్ చేస్తే ఒళ్ళో కూడా పడుకున్నాడు చూడు. రే
సేమ్ పిల్లల్లాగే పాలు తాగిన వెంటనే నిద్రపోతే లేదంటే ఆడుకుంటే. ఏం పడవు. టమాటాలు మెత్తాల కూర వండుతున్నాను. టీ తాగేసి కూర వండటం మొదలు పెట్టాను. ఇంకా ఇప్పుడు ఇల్లు కూడా క్లీన్ చేశాను. వంట పని కూడా అయిపోయింది అనమాట. రోజు పూజ చేయాల్సిందే కంపల్సరీగా. మా ఆయన అయితే పూజ చేస్తున్నాడు. ఇదిగోండి కూర కూడా రెడీ అయిపోయింది. ఇందులో వేసే కారం ఒక్కటి మంచిగా చూసుకుంటే కూర అంతా బాగా వచ్చింది. రోజు బండలు దుడవాల్సిందే. రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాల్సిందే. మీకు తెలుసు కదా, అన్ని వీడియోల్లో పెడుతూనే ఉంటాను నేను. ఈ టైం అయితే 7 అయింది. వంట పని అంతా అయిపోయింది. బట్టలు గిన్నెలు ఒకటే ఉన్నాయి. ఇంకా మాది పల్లెటూరు కాబట్టి బయట జనం ఎవ్వరు కనపడరు. పొలాలు వెళ్ళిపోతారు అందరూ కూడాను. ఇంకా మా ఈ ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ అందరం రెంట్కుంటామని చెప్పాం కదా, అటు సైడ్ వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. అందరూ పొలాలు వెళ్ళేవాళ్ళే. నేను ఒక్కదాన్నే ఇంటి దగ్గర ఉండి మిషన్ కుట్టడానికి. లేకపోతే మిషన్ నేర్చుకోకపోతే నేను కూడా పొలం వెళ్ళేదాన్ని ఏమో తెలీదు. ఒక్కోసారి పొలం వెళ్ళటమే బెస్ట్ అనిపించింది ఈ తలనొప్పులన్నీ పెట్టుకోవటం కంటే. బ్లాక్ ఏం చేస్తున్నా అక్కడ? బయట తులసికోట మొన్న ఈ కొమ్మలన్నీ పైన అవన్నీ ఎరగదీశాను అనమాట. గుబురుగా వచ్చింది, అందుకని అలా ఎరగదీసేసాను మొన్న శనివారం రోజు. ఎప్పుడు పడితే అప్పుడు తులసమ్మని ముట్టుకోకూడదు, ఇరగదీయకూడదు కూడా. మిషన్ గదంతా క్లీన్ చేసేసాను మొత్తం కూడాను. సండే అయినా కూడా మనకి ఏ వారం అయినా ఒకటే రోజు అనిపించింది నాకు. క్యారేజీ పెట్టేస్తాను. సాయిరాల బాక్సులు రెడీగా ఉండి క్యారేజీ అయితే పెట్టేస్తాను. వాటికి పల్చగా కలపాలి. ఈరోజు ఇంట్లో టిఫిన్ చేయలేదన్నమాట. మా సాయి బయట నుంచి తెచ్చుకొని తింటున్నాడు. నువ్వు కూడా ఒకరోజు అన్నం తింటే ఏమైద్దిరా? పొద్దున్నే మేము టిఫిన్ లేనప్పుడు చిన్నప్పుడు పెరుగన్నమన్నా వేసుకొని తినేవాళ్ళు. అది హెల్త్కి మంచిది. బావా కూర ఎట్టుంది? మా ఆయనకి చాలా ఇష్టం ఈ కూర. ఇప్పుడు 2-3 రోజుల నుంచి గొడవ, ఆ కూర చేస్తావా లేదా అని. చేసా. అందుకని ఉదయం ఏం చేస్తానంటే కొంచెం ఎగస్ట్రా అన్నం వండుతాను. ఈరోజు టిఫిన్ మానేసి అన్నమైనా తింటాడని చెప్పేసి తిన్నాను. పని ఉందన్నమాట పాపం ఈరోజు కూడా. ఏందంట వాడు చూపించేటట్టు. వాడేమో కూర తినడు, వీడికేమో ఇట్లాంటి నాన్ వెజ్ కూరలు ఇష్టం. వాడేమో ఇడ్లీ తింటాడు. చూడండి, ఇడ్లీ, దోశ, పప్పు, నెయ్యి. వాడు క్యారేజీ పెట్టేసావా? ఇంకా వాళ్ళు అన్నం తిన్న తర్వాత క్యారేజీ అయితే పెట్టేశాను. పెట్టేస్తే ఇక మా ఆయన ఇంట్లో ఇంకేమన్నా మంచినీళ్ళు కానీ ఏదైనా అవసరం అయితే తీసుకొచ్చి ఇచ్చి పనికి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ సాయంత్రం 7-8 అయ్యిద్ది ఆయన వచ్చేటప్పటికి. అప్పటికి ఏదైనా అవసరం అయితే నేనైతే కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం నాకైతే అలవాటు లేదు. ఏమన్నా అవసరం అయితే మా ఆయన తీసుకొస్తాడు, లేకపోతే మా సాయి అయినా తీసుకొస్తారు తప్పితే నన్ను అయితే వెళ్ళనీరు అనమాట. ఇంకా పైనకి బయలుదేరే వెళ్ళేటప్పుడు రోజు నేనే ఇట్లా ఎదురొస్తాను పనికి వెళ్ళేటప్పుడు. మీలో ఎంతమంది చేస్తారు? ఫస్ట్ నుంచి నాకు అదొక సెంటిమెంట్ లాగా అలవాటు అయిపోయింది. ఇంకా వెళ్ళిన వెంటనే బట్టలు, ఇల్లు క్లీన్ చేయటం అలాంటివి చేయకూడదు అనమాట.
ఇంట్లో మగ మనిషి యజమాని బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఏ పనులు చేయకూడదు. ఇంకేం చేశానంటే టిఫిన్కి ఇలా దోసకి అయితే నానబెడుతున్నాను. దోసకి ఇడ్లీకి టిఫిన్ లేదు. ఇంకా రేపటి నుంచి ఉదయం సాయంత్రం ఏదో ఒక టైంలో పిల్లలు టిఫిన్ చేస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి 4-5 రోజులకి ఒక వారానికి వచ్చేటట్టు టిఫిన్కి అయితే వేస్తాను. ఒక పక్క ఇడ్లీకి ఒక పక్క దోసకి అయితే వేస్తున్నాను. ఇలా మెంతులు వేసుకుంటే హెల్త్కి మంచిది అనమాట. మెంతులు తినటం కూడా ఇది కొంచెం వేయాలి, మళ్ళీ ఎక్కువ హీట్ చేసేసింది. దోశలు కూడా బాగా వస్తాయండి మెంతులు వేస్తే. ఇక సండే ఉంటే మనకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది, ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాము. ఇక గిన్నెలు బట్టలు చూస్తే మీరు ఎన్ని ఉన్నాయంటే మాకు ఉదయం 8 దాకా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ లోపే పనులన్నీ చేసుకోవాలి. బట్టలన్నీ తడిపి పెట్టేశాను. గిన్నెలన్నీ ఒకసారిగా కొన్ని బయట వేసుకుంటా ఉన్నాను. ఇక నానబెట్టాను కదా పప్పు బియ్యం, అవన్నీ కడిగి వేస్ట్ చేయకుండా వాటర్ అంతా కూడాను ఇట్లా మొక్కలకు అది వేస్తూ ఉంటాను. వేస్తే బాగుంటాయి మొక్కలు కూడాను. ఇంకా ఈ సంవత్సరం చాలా తక్కువే ఉండేలేండి, మొక్కలు ఏం పెంచుకోలేదు. ఇక్కడ పుదీనా చూసారా, మొన్న అయితే మొత్తం కట్ చేశాను కదా, మళ్ళీ వచ్చేసింది బాగా. ఇదండి సండే వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.